బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లాలో బోర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చిలకరూరిపేటలో పసమర్తి వెంజనంపాడు హైవే రోడ్డు పైన రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్లో మరణించారు. వెంజనంపాడు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల పేర్లు వరలక్ష్మి అండ్ జయలక్ష్మిగా గుర్తించారు. మనం చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ కార్లు బహుశా ఓ కారు ఫ్రంట్ నుంచి ఢీకొంటే మరో కారు సైడ్ వైపుగా వస్తున్నట్టుంది. సో ఒకవైపు కారు మొత్తం కూడా వన్ సైడెడ్గా దాదాపుగా సగం అయిపోయింది. సో అదొక స్విఫ్ట్ కార్ అండ్ మరొక వైపు అదొక స్కోడా కార్లా కనిపిస్తోంది. సో అది ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్లోనే మరణించారు. పసమ్మర్తి అండ్ వింజనంపాడు రోడ్డు పైన ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ హైవే పైన రెండు కార్లు ఢీకొట్టాయి. దీంట్లో ఇద్దరు స్పాట్లో మరణించారు. వింజనంపాడులో బంధువుల ఇంటికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, వేగంగా వెళ్దాము, సీటు బెల్ట్ ఏంటి, కొంతమంది సీటు బెల్ట్ కూడా పెట్టుకోవడానికి నామూషిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పి యాక్సలరేటర్ పైన డైరెక్ట్గా ఇక దాన్ని ఫుల్ టైట్ చేసి దానిపై తొక్కి నిలబడతారు కూడా కొన్ని సందర్భాల్లో. ఇంత వేగమా? కొంత వేగం నియంత్రించండి. రోడ్లన్నీ కూడా రక్తసిక్తమవుతూ ఉన్నాయి. రోడ్లపైన రక్తం ఏరులై పారుతోంది. కంప్లీట్గా సజీవ దహనం అవుతూ ఉన్నారు, సజీవ సమాధులు అవుతూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా ఇంకా మన పద్ధతులు మారడం లేదు. సో ఇకనైనా ఎవరైనా రోడ్లపై వెళ్ళేవారు, సుదూర ప్రాంతాలకి డ్రైవ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వారు, చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నవారు తప్పకుండా మీతో పాటుగా మీరు ఒక ప్రైవేట్ వెహికల్స్లో వెళ్తున్నట్టయితే, మీరు ఓన్ వెహికల్స్లో వెళ్తున్నట్టయితే మీతో పాటుగా ఇంకొక డ్రైవర్ని కూడా పెట్టుకోండి. ఇంకొక పర్సన్ కూడా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే బెటర్. అట్ ది సేమ్ టైం లాంగ్ డిస్టెన్స్కి వెళ్తున్న వారు ఇక వేగాన్ని తొందరగా మనం పెంచాలి. ఇక స్టార్ట్ అయ్యామా గంటలో రీచ్ అవ్వాలన్నట్టుగా ఆ వేగాన్ని పుంజుకుంటూ వెళ్తూ ఉంటారు. సో కొంత దయచేసి స్పీడ్ని కంట్రోల్ చేయండి. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, సో ఘటన గల కారణం ఏంటి? రెండు ఒకే వైపుగా వెళ్తున్నాయి వాహనాలు. ఒకవైపేమో కార్కి రైట్ సైడ్లో పూర్తిగా నుజ్జు అయిపోయింది, ఇంకో కార్కి ముందు భాగం పూర్తిగా ఇంజిన్ భాగం మొత్తం కూడా డ్యామేజ్ అయింది. సో ఏంటి ఘటన అప్డేట్స్ ఏంటి? సో కారు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. ఇద్దరు ఒకే కారులో వెళ్తున్నవారా? మనం జరిగిన సంఘటన బట్టి చూసుకున్నట్టయితే అక్కడ అతివేగమే ప్రధాన కారణంగా కూడా చూస్తే జరుగుతున్న ప్రమాదాల్లో 100కి 99% అతివేగమే అని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం కూడా అతివేగం కారణం అని చెప్పి ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అంటే చికిత్స పొందుతూ మృతి చెందడం కూడా జరిగింది. మొత్తం కారులో 5గురు ఉన్నారు. వీరు ఒక కార్యక్రమం అంటే ఇంజనంపాడు గ్రామంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో వస్తుండగా చీరాల నుంచి చిలకలూరుపేట వెళ్తున్నటువంటి ఒక కారు నేషనల్ హైవే 167 అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో నూతనంగా నిర్మించారు. అది పిడుగురాల నుంచి ఓడరేవు వరకు ఉన్నది. దాటే క్రమంలో ఎదురెదురుగా రెండు ఢీకొన్న క్రమంలో కూడా మొత్తం వీళ్ళు ఒక కారులో అయితే పూర్తిగా 5గురు కూడా గాయాలు పడలేని పరిస్థితి. కానీ వాటిని హాస్పిటల్కి తీసుకెళ్లిన క్రమంలో చికిత్స పొందుతూ చెరుకూరు విజయలక్ష్మి, అదేవిధంగా కనపర్తి వరలక్ష్మి ఇద్దరు కూడా మృతి చెందినట్లయితే అధికారులు ధృవీకరించారు. అయితే జరిగిన సంఘటన అక్కడ చీనా సంస్కృతిని బట్టి చూసినట్టయితే ప్రమాదానికి చీరాల నుంచి చిలకలూరుపేట వెళ్తున్న వేరే కారు వీరి కారుని బలంగా ఢీకొన్నది. అది దానికి ప్రధాన కారణం అతివేగం. సుమారు అది కూడా 80 నుంచి 100 కిలోమీటర్లు స్పీడ్లో రెండు కార్లు గుద్దుకోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే నూతనంగా నిర్మించిన మొత్తంగా ఒకే కారులో కూర్చున్న వారు ఇప్పుడు ఈ ఘటనలో మరణించారు. సో అది ఏ కారులో కూర్చున్న వారు, అట్ ది సేమ్ టైం ఆ సమయంలో ఎంతమంది వెళ్తున్నారు ఆ కారులో? అవతల వైపుగా ఉన్న వ్యక్తి లేదా ఇతర వైపు ఉన్న వ్యక్తి? ఏ కారు ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైంది? ఒక రకంగా చెప్పాలంటే మనోజ్ ఈ సంఘటన దురదృష్టకరం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక వ్యక్తి మృతి చెందారు, వారిని పరామర్శించడానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో సుధీర్ అనే వ్యక్తి కారులో ఎక్కి పసుమరు వద్ద దిగి తర్వాత పర్చూరు స్వగ్రామం అన్నట్టు పర్చూరు మండలం అన్నాబట్ల వారి పాలన వెళ్ళాలని కాన్సెప్ట్. కాకపోతే ఒకే కారులో 3 మగవాళ్ళు ఉన్నారు, 2 ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు పరిస్థితి కొద్దిగా సీరియస్ గా నుంచి ఒకరికైతే ఉంది, ఒక ఇద్దరు పరిస్థితి పర్వాలేదు అన్నట్టుగా ఉన్నారు. ఒకే కారు సంబంధించి అంటే వేగంగా ఢీకొట్టిన కారులో వాళ్ళు కొంత సేఫ్ అయ్యారు చెప్పొచ్చు. ఏదైతే పక్క కారు ఉందో అంటే గుద్దబడిన కారు ఏదో ఆ కారులో ఉన్నటువంటి 5గురు వ్యక్తుల్లో 2 మృతి చెందారు. ముగ్గురు పరిస్థితి కొంత సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఆ ముగ్గురు కూడా ఆ సుధీర్ కొద్దిగా ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. అతని ప్రైవేట్ వైద్యశాలకు కూడా తరలించడం జరిగింది. అయితే బాధితులు మొత్తం ఒకే కారులో, అవతల కారులో కూడా స్వల్ప గాయాలయ్యారు. వాళ్ళు కారు పెద్దగా డ్యామేజ్ లేదు. ఈ కారు ఎందుకంటే వేగంగా వచ్చి కొట్టుకుంటే
వీళ్ళు హైవే ఎక్కే క్రమంలో కొద్దిగా స్లోగా ఉన్నారు. హైవే నుంచి చిలకలూరుపేటకు వెళ్తున్నటువంటి కారు స్పీడ్గా ఉండడం వల్ల కూడా కారు వచ్చి గుద్దటం, ఈ ముందు పార్ట్ మొత్తం కూడా అన్ని 2 చిన్న కార్లు, పెద్ద సేఫ్టీ మెజర్మెంట్స్ పెద్దగా లేదు కార్లు. పెద్ద వాహనం అయితే కొద్దిగా ఏదైనా ప్రమాదం తప్పుండొచ్చు. అదే 2 కార్లు కూడా చిన్నవి కావడం వల్ల కూడా ఈ ప్రమాదం 2 మృతికి కారణమైందని చెప్పచ్చు. రైట్, రోడ్ క్రాస్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎగ్జాక్ట్లీ రైట్. అవును మనోజ్, రోడ్డు క్రాస్ అయ్యి హైవేలోకి ఎక్కారు. హైవేలోకి వెళ్ళి అన్నబట్లపాడు వెళ్ళాలి. దానికి వెళ్లే ముందు పసుమరు వద్ద దిగి అక్కడి నుంచి వెళ్ళాలనేది వీళ్ళు ప్లానింగ్. ఆ ప్లానింగ్ ప్రకారంగా ఎవరైతే కారు ఉంటున్నాడో సుధీర్ కారు ఎక్కడ జరిగింది అంతా ఒకటే కుటుంబ సభ్యులు ఒకే ప్రాంతానికి వెళ్ళొస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి దిగి పచ్చూరు మండలం అన్నబట్ల వారిపాలెంకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఉద్దేశంతో కూడా వాళ్ళు ఈ కారు ఎక్కడ జరిగింది. వచ్చేటప్పుడు వాస్తవంగా ఈ కార్లు వచ్చిన పరిస్థితి కాదు. వెళ్ళేటప్పుడు గ్రామానికి కొద్దిగా త్వరగా వెళ్దాము, కొద్దిగా ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుందని ఉద్దేశించి వాళ్ళు వెంటాడిందని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి జరిగిన సంఘటన మీద పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఈ విచారణ కూడా అంటే ఏ కారుకి ప్రమాదం ఎక్కువ వాటి మీద ప్రమాదానికి గల కారణం ఏంటంటే ప్రాథమికంగా చీనా సర్పంచ్ బట్టి ఎదురుగా వస్తున్నట్టు మరొక చిన్న కారు అతివేగంగా వచ్చి గుద్దటం వల్ల కూడా ఎదురుగా ఉన్న కారు కూడా చిన్నది కావడం, దాంట్లో 5 ఉండటం, ముందు కూర్చున్న వారికి కొద్దిగా ప్రమాదం తప్పితే కారు నుంచి అవడం వల్ల కూడా మహిళలు ఎవరున్నారు బ్యాక్ సీట్ లో కూర్చున్న 2 మహిళలు కూడా తీవ్ర గాయాలై వారి వయసు కూడా కొద్దిగా సుమారు అంటే కనపర్తి వరలక్ష్మికి 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్నారు. రైట్, మొత్తంగా బాపట్ల జిల్లా పసమర్తి వింజనంపాడు హైవే రోడ్డు పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఒకవైపు కారేమో హైవే పై వెళ్తోంది, ఇంకో కారేమో రోడ్డు క్రాస్ అవుతోంది. బహుశా ఇక్కడ రోడ్డు క్రాస్ అవుతున్నటువంటి ఆ వైట్ కార్ని రెడ్ కలర్ కార్ ఢీకొట్టింది. చాలా వేగంగా వస్తుంది రెడ్ కలర్ కార్, ఎందుకంటే హైవే రోడ్డు పైన వెళ్తూ ఉండే సమయంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో రోడ్డు క్రాస్ అవుతున్న ఆ కార్ని గమనించకపోవడం, ఈ వేగాన్ని నియంత్రించకపోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగింది. సో ఒకే కారులో ఉన్నటువంటి 5గురిలో 2 మరణించినట్టు తెలుస్తోంది. 2 కూడా మహిళలే, జయలక్ష్మి అండ్ వరలక్ష్మి. సో దయచేసి రోడ్లపైన ఇంతటి వేగంగా వెళ్ళేవారు ఇకనైనా ఇటువంటి సంఘటనలు చూసైనా కొంత మనం వాటిపై అవగాహన కలిగి ఉందాం, ఇకనైనా కొంచెం మారుదాం. సో ఖాళీగా ఉన్నాయి కదా రోడ్లు, రయ్యమని వెళ్దామని చెప్పి యాక్సిలేటర్పై కాలు వేసి పెట్టుకొని ఇక డైరెక్ట్గా మీరంతా వేగంగా వెళ్తున్నారంటే ఆ వేగానికి డైరెక్ట్గా ఎముడే పిలుపు ఇస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే అంత వేగం పనికిరాదు. నార్మల్గా వెళ్ళండి, మీరు సేఫ్గా వెళ్ళడం ముఖ్యమా వేగంగా వెళ్ళడం ముఖ్యమా అని మీరు నిర్ణయించుకోవాలి. సో ప్రస్తుతానికి ఈ సంఘటనలు 2 మహిళలు మరణించారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా మనంతలో మనం మారకపోతే డెఫినెట్గా ఇటువంటి ప్రమాదాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. రోడ్లన్నీ కూడా రక్తసిక్తమవుతూ ఉన్నాయి, సజీవ దహనం అవుతున్నారు, సజీవంగా సమాధవుతున్నారు. ఎక్కడ చూసినా ప్రమాద సంఘటనలు, యాక్సిడెంట్లు, మరణాలే మనకు వినిపిస్తున్నాయి రోజు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కూడా. సో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనమందరం ఆడాల్సిందే, కొంచెం స్పీడ్ని తగ్గిద్దాం. ఎవరైనా రోడ్డు పైన పక్కనే హెవీ వెహికల్స్ని ఆపి ఉంచితే వెంటనే మీకంట కనుక కనబడితే వెంటనే వాళ్ళు అక్కడ నుంచి పంపించేయండి. ఇక్కడ ఆపాల్సిన పార్కింగ్ ప్లేస్ కాదు. సో ముందు మీకు లేబైస్ ఉంటాయి, ట్రక్ లేబైస్ ఉంటాయి, అక్కడ ట్రక్ లేబైస్ ఉన్న చోట వెహికల్స్ ఆపండి అని చెప్పండి. సేమ్ టైం వేగంగా వెళ్తున్న వారిని కనుక ఉంటే వెంటనే వారిని హెచ్చరించండి, కొంతమంది అలర్ట్ చేయండి. సో ఈ యాక్సిడెంట్లు నియంత్రించాలంటే మీ అభిప్రాయం, యాక్సిడెంట్లు కంట్రోల్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.